కార్తీక పురాణం 16వ అధ్యాయము. స్తంభదీపదాన మహిమ, ఉద్భూత పురుష వృత్తాంతము. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తీక మాసము 9 రోజులు నియమముగా తాంబూల దానములు చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు 9 రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపునమును హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకుని వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను. అనగా అట్లు చేసినడల్లా సంతానము కలుగునని భావము. కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతానం ఇచ్చేదనము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపము పెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచు వారి పాపములు సూర్యోదయము అంటే చీకట్ల వలె నశించును. కార్తీక మాసమందు స్తంభమును సమర్పించిన వాడు నరకము నుండి విడుదలగాడు. స్తంభదీపము సాలిధ్యానము వ్రీహిదానము నువ్వులు ఉంచి దీపము పెట్టవలను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడవును. ఈ స్తంభ విషయమై పూర్వపు కథగదలు చెప్పదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షములతో కూడినది ఒకటి కలదు. అందొక విశ్వాలయము కలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పరాయణులైన మునీశ్వరులు అచ్చటికి వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయు పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందున దీపమాలను సమర్పించి వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠ లోకాధిపతి అగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపము పెట్టుదుము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయినది. ఈ దినము సాయంకాలం దానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టు వారి పాపమును నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానువు నందు సాలి వ్రీహిత సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయంనకు వచ్చి హరి కథను చెప్పుకొనిచుండిరి. కథ చెప్పుకొనిచుండగా దేవాలయం ఎదుట చటచట అనే శబ్దములు కలిగి స్తంభదీపం నశించి అందు చూచుచుండగానే ఆస్థానవంతయు పగిలి భూమి యందు పడెను. అందుండి దేహమును ధరించి ఒక పురుషుడు బయటకు వడెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరే. ఓయి, నీవెవ్వడవు? ఏ దోషం చేత మొద్దుగా ఉన్నావు? ఆ విషయమంతవు త్వరగా చెప్పము. రాజా వారిట్లో అడుగుగా వాడు వారికి దండ ప్రణామములు ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పదోడెను. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణును, రాజ్యమును పాలించువాడును. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగిన దయాసునుడైన దుష్టవర్తన గలవాడనైతిని. నేను వేదశాస్త్రంలో చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైనను దానం చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తాలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాలములు ఆగు బ్రాహ్మణులను నా ముందు నీచానలందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖంగా పాదములు చాచి ఉండువాడు వారికి ఎన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేరు. సర్వకాలమందున వారికెన్నడూ ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండవలను. శాస్త్ర శ్రవణ సత్ప్రభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు. అప్పుడు సరే ఇచ్చుదనని చెప్పుటయే గాని ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనము పుచ్చుకొని స్వకార్యమును చేసుకుని వాడను. మరల వారికి తిరుగు ఇచ్చుట లేక ఉండి వాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపి తిని ఆ దుష్వత కర్మ చేత చచ్చి నరకమంద అనేక యాతలను అనుభవించి తిని తరువాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించి తిని అనంతరం 10,000 మారులు కాకిగా పుట్టి తిని ఆవల 10,000 మారులు తొండగా జన్మించి తిని పిమ్మట 10,000 మారులు పురుగుగా ఉండి మలాసినై ఉంటిని. ఆ తరువాత
కోటి మారులు వృక్షముగా నుంటిని, చివరకు కోటి మార్లు స్థాను మొద్దుగా కాలము గడుపుచుంటిని. ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణం నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనం వలన నాకు జాతస్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వజన్మ పాపం వెట్టిదని పలికి వాడూరుకుండెను. మునీశ్వరుడు ఇట్లు విని వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాసఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చినది, రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయము. ఈ పూర్ణిమ అందున స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి నొందును. మొద్దునైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపము పెట్టిన ఎడల పాపం నశించి దయాళులైన దామోదరుని చేత మోక్షం అందించబడినది. ఇట్లు వాదమును చేయు వారితో ఉద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియే. జ్ఞానవేత్తలైన ఓ మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును, దేనిచేత బద్ధుడవును, దేనిచేత ముక్తుడవును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములగును, మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగును, ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడు ఇట్లు అడగగా మునీశ్వరులు అంగీశ్వరుని వానికి సమాధానం చెప్పుమని ఉపయోగించిరి. ఆయనము వారితో సరేనని వానితో ఇట్లు చెప్పెను. కార్తీక పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. హర నమ పార్వతీపతే, హర హర మహాదేవ.